హలో అండి, దిస్ ఇస్ రేష్మ. కోటి విద్యలు కూటి కొరకే అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 90% మంది వరకు సంపాదించే డబ్బులు కానీ వాళ్ళ టైం కానీ వేరే వాటి కోసం సేవ్ చేస్తూ ఉంటారు, ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. మేబీ ఆస్తులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ అతి ముఖ్యమైనది ఫుడ్ విషయం దగ్గరకు వచ్చేసి ఎందుకు ఇలా చేయలేకపోతున్నారంటే మా దగ్గర టైం లేదు, దానికంత కేటాయించే మనీ లేదు, మాకు ఓపిక లేదు అనేసి చాలా రీజన్స్ చెప్పి ఒక సర్టెన్ ఫుడ్ హ్యాబిట్స్ కి అయితే అలవాటు అయిపోయి దాన్నే ఫాలో అయిపోతూ ఉంటాము. జనరలైజ్ చేయడం ఇక్కడ మెయిన్ అయిపోయింది. అందరూ ఇదే తింటున్నారు, మేము ఇదే తింటాం, తప్పేముంది అనేలాగా. ఈ జనరేషన్ లో మనం తినే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎలాంటిదంటే సముద్రం ఒడ్డుల్లో ఇసుకతో కట్టిన ఇల్లు లాంటిది. ఏ వాళ్ళకి ఎలా కొట్టుకుపోతుందో మనకు తెలియదు. కానీ దీనికి కరెక్ట్ ప్రపోర్షన్ లో సిమెంట్ కూడా యాడ్ చేసి, అంటే న్యూట్రిషన్ ఫుడ్ యాడ్ చేసి మనం మన బాడీని అయితే బిల్డ్ చేసుకున్నామంటే దానికి ఒక లైఫ్ టైం వాల్యూ అనేది ఉంటుంది. ఈ వీడియోస్ లో నాకు తెలిసింది నేర్చుకుంది చెప్పడానికి ట్రై చేస్తుంటాను. మీకు ఏ కొద్దిగా యూజ్ అయినా మీ లైఫ్ లో మీరు అప్లై చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను. ఇక్కడైతే నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో అది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర ఉన్నవి మాత్రం కొద్దిగా యాడ్ చేసుకున్నాను. పర్టికులర్ గా ఇవే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. అండ్ బాదామ్స్ మాత్రం నేను సపరేట్ గా సోక్ చేసుకున్నాను. వీడియో స్టార్టింగ్ లో నేను మీకు బఠానీలు కూడా చూపించాను కదా, అది ముందు రోజు నైట్ నానబెట్టి నేను ఇప్పుడు విజిల్ పెట్టున్నాను కుక్కర్కి. ఒక 4-5 విజిల్స్కి వచ్చేసి అది సెమీ సాఫ్ట్ అవుతుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్ షేక్ చేస్తున్నాను అనమాట, అంటే మిల్క్ షేక్ లాగా. సో వితౌట్ మిల్క్ అనమాట, కౌ మిల్క్ కాకుండా నేను కోకోనట్ మిల్క్ అయితే ఇక్కడ యాడ్ చేసి ట్రై చేస్తుంటాను. ఒక 1/2 కప్పు కోకోనట్ తీసుకున్నాను, అది కోకోనట్ వాటర్ అనమాట. దీంతోనే కోకోనట్ మిల్క్ తీసే ట్రై చేస్తున్నాను. కౌ మిల్క్ అంటే కోకోనట్ మిల్క్ మన హెల్త్ కి చాలా మంచిది. కౌ మిల్క్ డైజెస్ట్ చేసుకునేంత కెపాసిటీ సర్టన్ ఏజ్ వరకే ఉంటుంది చిన్న పిల్లలకి. అండ్ అథ్లెట్స్ ఉంటారు కదా, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనం సెడెండరీ లైఫ్ స్టైల్ ఎవరైతే ఉంటుందో, అంటే నార్మల్ లైఫ్ స్టైల్, వాళ్ళకి అంత అవసరం లేదు అంటారు. అందుకే నేను కోకోనట్ మిల్క్ ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ 2 times ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్క్వీజ్ చేస్తున్నాను కదా, ఆ పిప్లో మళ్ళీ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేయొచ్చు. కానీ నేను అలా చేయట్లేదు, 1 time చేస్తున్నాను. ఆ రెసిడ్యూ ఏదైతే ఉందో రిమైనింగ్ ఈ కోకోనట్ పిప్పి, దీన్ని మనం వేరే రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది రెసిడ్యూని పక్కన పెట్టేసి ఈ కోకోనట్ మిల్క్తో మనం డ్రై ఫ్రూట్ షేక్ చేసుకుంటున్నాను. సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే కంపల్సరీ కొన్ని నట్స్ అండ్ డేట్స్ అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం. కిస్మిస్ లేదు అంటే డేట్స్ తక్కువ ఉన్నాయన్నప్పుడు మనం బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ అవి మాత్రం బ్లెండ్ చేసేసాను, బాగా పేస్ట్ అవుతుంది అనేసి. తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇంకొద్దిగా బ్లెండ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్కువ స్వీట్గా ఉండింది ఈరోజు అయితే. మార్నింగ్ని ఇలా ఏదైనా ఒక ఫిల్లింగ్లా స్టార్ట్ చేసామంటే ఆ రోజు ఎక్కువ ఆకలి అయ్యేదన్నమాట. అనదర్ ఫుడ్కి మనం అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాము. మేము ఏదైనా ఇలా షేక్ రూపంలో, ఇది హెవీ ఫుడ్ అని చెప్పొచ్చు, ఇంకా లైట్గా కూడా ఏమైనా డీటాక్స్ డ్రింక్స్ లాగా కూడా తీసుకుంటూ ఉంటాము. డిపెండ్స్ అనమాట, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ అవైలబిలిటీ అని చెప్పొచ్చు. ఇంట్లో ఏవి ఉంటే అవి సేల్ చేసేకి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇదైతే నేను తిన్నానంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు చాలాసేపు వరకు ఆకలేదు. నెక్స్ట్ ఏం తినాలనేది నాకు గ్యాప్ ఉంటుంది. కానీ మా ఆయన డ్యూటీకి బయలుదేరాలి కాబట్టి నేను ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇది తాగిన తర్వాత ఒక 1/2 hourకి నేను ప్లాన్ చేస్తున్నాను. కొన్ని రా వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అండ్ పల్స్ యాడ్ చేసి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా ఇది కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఇంట్లో ఉన్న స్టాక్ అవైలబిలిటీ, గ్రాసరీస్ అవైలబిలిటీని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే ఒక క్యారెట్ని, 1/2 కీరాని అండ్ యాపిల్ బేర్ అంటారు కదా, అవి 2 తీసుకున్నాను. నాకు ఒకటి, ఆయనకు ఒకటి అన్నట్లు. అండ్ మా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫలము, దీన్ని హాఫ్ చేసుకుంటాము. అండ్ ఆయన ప్లేట్ అయితే నేను పెట్టేస్తున్నాను. డ్రై ఫ్రూట్ షేక్ తీసుకున్నాం కదా, దానికంటే ముందే అంటే నిద్ర లేసిన వెంటనే ఒక గోరువెచ్చటి నీళ్ళు ఒక 1/2 లీటర్ అట్లా తీసుకుంటూ ఉంటాము. ఇంతకీ ఆ బఠానీలు గ్రీన్ పీస్తో ఏం చేశానంటే మసాలా పూరి టైప్లో చేశాను అనమాట. మసాలా చాట్ అంటారు కదా, ఆ టైప్లో కొద్దిగా హెల్దీ వెర్షన్ అని చెప్పొచ్చు. కొద్దిగా బటర్లో ఆనియన్స్, టమాటాస్ ఇవన్నీ సాట్ చేసేసి అండ్ కారం ఏమీ వేయకుండా, మిర్చి కానీ కారం కానీ ఏం వేయకుండా కొద్దిగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా, కొద్దిగా కరివేపాకు ఇవి వేసేసి బాగా కుక్ అయిన బఠానీస్ యాడ్ చేసి ఆ బఠానీస్ కూడా మ్యాష్ చేసేసాను. అండ్ కంప్లీట్గా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. అది ప్రిపేర్ చేసే వీడియో నాకు కుదరలేదు, మార్నింగ్ టైం అయిపోయింది. నేను నెక్స్ట్ కంపల్సరీ యాడ్ చూపిస్తాను. ఇవన్నీ చేసినా దాంట్లో ఏదో తక్కువైనట్టు అనిపించింది. సో మసాలా పూరీస్ ఉంటుంది కదా, పానీపూరి, అవి వేస్తే కొద్దిగా కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది అనేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో వితౌట్ ఆయిల్ అనమాట ఆ పూరి, అంటే హోల్ వీట్ అంటే గోధుమ పిండితో చేసిన ఆ పాపడ్స్ దీంట్లో పెట్టేసి ఒక 3 minutes సెట్ చేసామంటే ఆయిల్ లేకుండా అవి బాగా పొంగిపోతాయి అనమాట. కానీ టేస్ట్ అనేది కొద్దిగా ఆయిల్ వేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొన్ని కాంప్రమైజ్ అయితే కానీ టెక్స్చర్, ఆ క్రిస్పీనెస్ అంతా సేమ్ వస్తుంది. సో నేను మ్యాక్సిమం ఫ్రైయింగ్కి
వీడియోస్కి కొన్ని దీన్ని యూజ్ చేస్తాను ఈ మధ్య. తీసి చాలా రోజులు అయిపోయింది, 1 month అయిపోయింది. నేను వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి దీని గురించి నేను అప్డేట్ ఇవ్వలేదు. ఒకటి మాత్రం ఫెయిల్ అయిపోయింది, రిమైనింగ్ అన్నీ నార్మల్గా బాగానే వచ్చాయి. ఇవి తీసుకోపోయి అర్జెంటుగా దాంట్లో ఆ చాట్లో స్క్వీజ్ చేసేసి అంటే మిక్స్ చేసామంటే ఎగ్జాక్ట్గా మసాలా పొరి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంత లోపల మా ఆయన్ని రా ఫుడ్ ఆ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏదైతే ఉందో అది కానిస్తూ ఉండి ఇది లాస్ట్లో తింటూ అని చెప్పేసి వచ్చాను. అంతా లాస్ట్లో యాడ్ చేశాను. నాకు మా పాపకు పెట్టాల్సిన ఫుడ్ బర్డెన్ అయిపోతుంది. ఇక్కడ వీటిలో అన్నింటిలో ఫ్రూట్స్ కొద్దిగా తీసుకుంటుంది, ఆ పప్పులు మాత్రమే ఏరుకొని తింటుంది. గ్రీన్ పీస్ కానీ చిక్ పీస్ కానీ అలా చేసామంటే మేము తింటూ ఉన్నది చూసి తను అలవాటు చేసుకుంటానే ఉద్దేశంతో దాని ముందే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. తనకి సపరేట్గా ఇడ్లీ అలాగా సాఫ్ట్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రోజు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.